టాలీవుడ్ లో మొన్న శర్వానంద్ పెళ్ళయింది. తర్వాత వరుణ్ తేజ్ వంతు వచ్చింది. లావణ్య త్రిపాఠితో మెగా ప్రిన్స్ పెళ్లికి ముహూర్తం పెట్టడమే మిగిలి ఉంది. ఇప్పుడు సీన్ లోకి ఉస్తాద్ రామ్ కూడా వచ్చాడట. పెళ్లికి రెడీ అయిపోయాడంటున్నారు. విచిత్రం ఏంటంటే మెగా హీరోల్లో వరుణ్ తర్వాత వెడ్డింగ్ బెల్స్ మోగేవి సాయి తేజ్వే అంటున్నారు. మొత్తంగా యంగ్ హీరోలంతా 30 క్రాస్ అయిన వెంటనే వెడ్డింగ్ బెల్స్ మోగించేందుకు సిద్ధమయ్యారు. లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ తర్వాత 7 అడుగులు నడిచే పనిలో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆల్రెడీ ముహూర్తాలు కుదిరాయి. దసరా కంటే ముందే ఈ ఇద్దరి ఇంట్లో వెడ్డింగ్ బెల్స్ మోగబోతున్నాయనే మాట వినిపిస్తోంది. ఇలా మొదలైన పెళ్లి గోల టాలీవుడ్ లో ఇంకా కంటిన్యూ అయ్యేలా ఉంది. రీసెంట్ గా శర్వానంద్ బిజినెస్ మెన్ కూతురితో 7 అడుగులు నడిచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. సింగిల్ స్టేటస్ నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు అదే దారిలో పావు డజన్ హీరోలు బిజీ అవ్వబోతున్నారట. శర్వానంద్ తర్వాత వరుణ్ తేజ్ ఇంట్లో కూడా పెళ్లిగోల పెరగబోతుందనుకుంటే ఈలోపు సీన్లోకి రామ్ పేరు వచ్చింది. ఈ స్మార్ట్ హీరో కూడా ఓ ఇంటివాడయ్యే టైం వచ్చిందట. అమ్మాయి కూడా దొరికేసిందని ఇక ఎంగేజ్మెంట్కి ముహూర్తాలే ఆలస్యం అంటున్నారు. గతంలోనే రామ్ ఓ ఇంటివాడవ్వబోతున్నాడని గుసగుసలొచ్చాయి. కానీ అవేవి నిజం కాలేదు. కానీ బోయపాటి సీను మూవీ తర్వాత రామ్ ఓ ఇంటివాడవటం కన్ఫర్మ్ అంటున్నారు. బిజినెస్ మ్యాన్ కూతురితోనే రామ్ పెళ్లి అని ప్రచారం కూడా పెంచారు. ఇక మెగా హీరోల్లో వైష్ణవ్ తేజ్ పెళ్లి మీద కూడా గుసగుసలు పెరిగాయి. 2024 సమ్మర్లో సాయి తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ తర్వాత మెగా హీరోల్లో సాయి తేజ్ పెళ్లి జరగటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందట. మ్యాచ్ కూడా కుదిరిందని తెలుస్తోంది.